నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. యాటిట్యూడ్ అంటే ఏంటి? అసలు ఒక మనిషి యాటిట్యూడ్ అతని వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుందా? యాటిట్యూడ్‌తో లైఫ్‌లో సక్సెస్ సాధించగలమా? ఇలాంటి విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి, మైండ్ కోచ్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు. నిజంగా యాటిట్యూడ్ ఒక మనిషి పర్సనాలిటీని డిసైడ్ చేస్తుందా? ఓయా, మనిషి పర్సనాలిటీని బట్టి ఒక యాటిట్యూడ్ వాళ్ళకి వస్తుంది. ఓకే, అయితే ఈ యాటిట్యూడ్ మన ప్రవర్తన విధానము ఒక్కొక్కళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కొన్ని స్టాండర్డ్స్ బేసిక్గా ఇతరులని అట్రాక్ట్ చేయడానికి ఆర్ మన సొసైటీలో మనం బ్రతుకుతున్నప్పుడు ఒక యాటిట్యూడ్ అందరికీ ఇష్టంగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. అలాంటి యాటిట్యూడ్ ఉంటే జీవితంలో మన దగ్గరికి చాలామంది అట్రాక్ట్ అయి వస్తారు. ఎవరి దగ్గర అయితే మనుషులు అట్రాక్టివ్గా వస్తారో వాళ్ళ జీవితం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. ఓకే ఓకే, ఎందుకంటున్నానంటే ఎవరి దగ్గర అయితే మనుషులు ఇష్టంగా వస్తుంటారో వాడి దగ్గర రిలేషన్షిప్స్ బాగుంటాయి, డబ్బులు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక షాప్ ఓనర్ యాటిట్యూడ్ నచ్చింది అనుకో, రెగ్యులర్గా వెళ్తాం, బిజినెస్ అవుతుంది. సో ఎవ్రీవేర్ నీ ప్రవర్తన విధానాన్ని బట్టి మనకంటూ కొంతమంది ఇష్టపడే వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఓకే, సో అందుకని యాటిట్యూడ్ అంటారు. ఎవరైతే నెగిటివ్గా ఎక్కువ చూపిస్తుంటారో యాటిట్యూడ్, వాళ్ళకి ఇది యాటిట్యూడ్ ఎక్కువరా, ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నారా అంటారు. ఓకే, సో అందుకని కొన్ని క్వాలిటీస్ మనలో ఉంటే మన యాటిట్యూడ్ బాగున్నట్టు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది ఇష్టంగా, అండ్ మన యాటిట్యూడ్ బట్టే మన జీవితంలో అన్ని కోణాలు డిసైడ్ అయి ఉంటాయి. ఒక చదువుకునే పిల్లవాడికి చదువు పట్ల ఉండే యాటిట్యూడ్ని బట్టి, నాకు మార్కులు తక్కువ వచ్చినా నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే యాటిట్యూడ్ ఉండడం వల్ల, అనే ప్రవర్తన విధానం ఉండడం వల్ల ఆ పర్సన్కి చదువు అనేది అబ్బుతుంది. ఓకే, ఒకసారి మార్కులు తగ్గు రాగానే నాకు మా టీచర్ కొడతారు, మా సార్ కొడతారు, నేను చదవను అంటే వాడు అందులో ఫెయిల్ అయిపోతాడు. సో బేస్డ్ ఆన్ అవర్ ప్రవర్తన విధానము మన లైఫ్లోకి చాలా విషయాలు జరుగుతాయి. మంచి యాటిట్యూడ్ ఉందనుకోండి, అంటే ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ప్రవర్తించాలో తెలిస్తే గుడ్ యాటిట్యూడ్. ఏదో సినిమాలో చెప్తారు, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలని. కరెక్ట్ యాటిట్యూడ్ అది. సో ఎక్కడ మనం ఎలా ప్రవర్తించాలో తెలిస్తే అదంత బాగుంటుంది. నేను చూశాను చాలా మందిని మంచి యాటిట్యూడ్ ఉండాలని చెప్పి అన్ని చోట్ల డీసెంట్, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మధ్యలో కూడా థ్యాంక్ యూ అని ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు. సో దాంతో ఏంటంటే వాళ్ళు ఏదో దూరం పెడుతున్నట్టు, ప్రతిదానికి ఈ పద్ధతి నువ్వు ఫాలో కాలేదు, నీ యాటిట్యూడ్ బాగాలేదని. అలా ప్రతిదాని ఎక్కడ ఎప్పుడు ఏ యాటిట్యూడ్ వాడాలో తెలిసి ఉండాలి. ఓకే సార్. ఓకే, సో అప్పుడు పిల్లలతో ఒకలాగా బిహేవ్ చేస్తాము, పెద్దవాళ్ళతో ఒకలాగా బిహేవ్ చేస్తాము, మన సబార్డినేట్స్తో ఒకలాగా బిహేవ్ చేస్తాము, మన సుపీరియర్స్తో ఒకలా బిహేవ్ చేస్తాం. అన్నిటికీ డిఫరెంట్ యాటిట్యూడ్స్, అందులో గుడ్ యాటిట్యూడ్ అండ్ బ్యాడ్ యాటిట్యూడ్స్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా మనం ఎవరైనా ఇష్టపడాలి అంటే ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి, ఎప్పుడు ఎందుకు ఎలాగ ఎక్కడ బిహేవ్ చేయాలో అది చేయాలి. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు మనం బిహేవ్ చేస్తున్నా ఈగోతో బిహేవ్ చేయకూడదు. నేను గొప్ప అనే ఫీలింగ్ ఉన్న రోజులు మన బ్యాడ్ ఇంటెన్షన్ బయటకు వచ్చేస్తుంది, బ్యాడ్ బిహేవియర్ బయటకు వస్తుంది. అందుకని అందరినీ సమానం, నన్ను నేను ఎలా ట్రీట్ చేసుకుంటానో, నేను అందరినీ అలా చూస్తాను, అలా ట్రీట్ చేస్తాను. ఓకే, ఇట్స్ అ గుడ్ యాటిట్యూడ్. దట్ నేను ఇలాగే నాకు ఎవరైనా బిహేవ్ చేస్తే బాగుంటుందా అని ఆలోచించుకోవడం ఈజ్ అ గుడ్ యాటిట్యూడ్. నాతో ఎవరిని ఇలా ప్రవర్తిస్తే అనేది ఒక గుడ్ యాటిట్యూడ్. ఓకే, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ చెప్తున్నాను, ఎప్పుడైనా యాటిట్యూడ్ బాగుండాలి అంటే నీ గురించి నీకు పర్ఫెక్ట్గా తెలియాలి. నాకు ఏవి ఇష్టాలు, నాకు ఏమి ఇష్టం లేదు, నేను ఎలా ఉంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, నేను ఎలా బిహేవ్ చేయొచ్చు, ఇవి తెలియాలి. మన గురించి మనకు తెలిస్తే మన బౌండరీ మనం క్లియర్గా చెప్పగలుగుతాం. నేను ఎంతోమందిని చూశాను, వాళ్ళ బౌండరీ వాళ్ళకి తెలియదు, అలౌ చేసేస్తారు, తర్వాత ఇతరుల బిహేవియర్కి వీళ్ళు అతిగా రియాక్ట్ అయ్యి గొడవ పడతారు. దానివల్ల ఏమవుతుంది, వీటికి అన్నిటికీ కోపం ఎక్కువరా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. సో అది మన గురించి మనకి తెలియడం ఈజ్ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫండమెంటల్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ హార్ట్లో ప్యూర్నెస్ ఆఫ్ హార్ట్ ఉండాలి.
ప్యూర్గా మన ఇంటెన్షన్స్ బ్యాడ్ పెట్టుకుని లోపల ఒకటి పెట్టుకుని బయట బిహేవ్ చేసే వాళ్ళ యాటిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఎప్పుడు ఎంత బయటకు కవరప్ చేసినా ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. అంతే. ఓకే, సో లోపల హార్ట్ ప్యూర్ ఎంత చేసుకోగలిగితే అంతమంది మన దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. ఓకే. నేను ఈ మాట చెప్పగానే చాలామంది అట్లా ప్యూర్గా ఉన్నా మోసం చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు. నేను మంచి యాటిట్యూడ్తో ఉన్నా అవతల వాళ్ళు బాలేరు అని. ఇక్కడ అవతల వాళ్ళు బాలేరు అంటే చేతగాని వాళ్ళలా ఉండమని కాదు, మరి ఎట్లా సార్? యాటిట్యూడ్ ఉండడము. ఓకే, మనకి గుడ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల చేతగానితనం కాదు. యూ నో యువర్ బౌండరీ. ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తే దాన్ని అంతే మృదువుగా నో చెప్పడం కూడా వస్తుంది. ఓకే. దట్ ఈస్ అ గుడ్ యాటిట్యూడ్. గుడ్ యాటిట్యూడ్ ఏంటంటే ఫస్ట్ మోసపోయి తర్వాత పిరికిగా ఉండి చెప్పుకోలేక బాధపడలేక వాళ్ళు తప్పు చేశారని, నువ్వు మంచితనంతో ఉండడం అంటే అర్థం చేతగానితనంతో అని కాదు. ఒక్కోసారి నీకు నచ్చకపోతే స్మూత్గా చెప్పచ్చు. బ్యాడ్గా రూడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ యాటిట్యూడ్. ఓకే, స్మూత్గా డీల్ చేయగలగాలి. నీకు అదే గుడ్ యాటిట్యూడ్. ఎవరికైతే బ్యాడ్ యాటిట్యూడ్ ఉందో వాడు టెంపర్ లూజ్ అవుతాడు, తొందరగా అట్రాక్ట్ అయిపోతాడు, తొందరగా ఆవేశపడిపోతాడు, తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటాడు. ఇట్స్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్. గుడ్ యాటిట్యూడ్ ఉన్న పీపుల్ విచక్షణతో ఆలోచిస్తారు. నన్ను ఇంత మోసం చేస్తున్నాను, ఎందుకు ఉండాలి, దూరం పెడతాను. గుడ్ యాటిట్యూడ్, మైండ్ బాగా పనిచేస్తున్నట్టు. ఎవరికైతే బ్యాడ్ యాటిట్యూడ్లో ఉంటారో వాడు ఆవేశం, కోపము, తొందర నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, వీటి వల్ల లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. సో దట్స్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ యాటిట్యూడ్లో ఉన్నప్పుడు, బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు రాంగ్ నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలను ఇతరుల మీదకు వేయాలని చూస్తారు. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. నేను ఎంతోమందిని చూసాను అట్లా. వాళ్ళు చేసిన తప్పుల్ని ఎలా చేయాలో తెలియక ఇంట్లో బ్లేమ్ చేసేసి నేను ఇలా చేయడానికి గల కారణం అలా అని. ఈ రోజుల్లో అయితే మాకు ఎంతమంది వస్తారు అలా, నేను ఎందుకు తప్పు చేశానంటే వాళ్ళు అలా నన్ను ట్రిగర్ చేశారు కాబట్టి. సో యాటిట్యూడ్లో తప్పుని యాక్సెప్ట్ చేయరు. వెరీ బ్యాడ్ హ్యాబిట్ అది. తప్పు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఏదైనా మంచి జరిగితే అంత వాళ్ళ వల్ల, తప్పు జరిగితే మాత్రం నా వైఫ్ ఇట్లా చేసింది, నా హస్బెండ్ ఇట్లా చేశాడు, వాళ్ళు ఎలా ఉన్నారు, తోసేయాలి. ఫస్ట్ తోసేసి అది కోపంగాను అది ఆవేశంగాను చూపించి ఒప్పించడానికి ట్రై చేస్తారు. దే ఆర్ ఆల్వేస్ బ్యాడ్. అలాంటి పీపుల్ ఆర్ ఆల్వేస్ బ్యాడ్. జాగ్రత్త పడాలి. ఓకే, ఇది పర్సనాలిటీగా లోపల నుంచి వస్తుంది, ఇగో. సో దాన్ని ఎప్పటికప్పుడు ఇంట్రాస్పెక్షన్తో కరెక్ట్ చేసుకోవడం ఎవ్రీ పర్సన్కి నేర్పించాల్సిన బేసిక్ నీడ్. దట్ నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను, కెన్ ఐ చేంజ్, కెన్ ఐ ఆడిట్ మై సెల్ఫ్, దీన్ని ఇంకేదైనా బెటర్గా కట్ చేసుకోవచ్చా అనే విషయాన్ని చూడాలి. ఓకే, మనకి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలంటారు. అబ్సల్యూట్లీ. ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే మనమే ఈరోజు నేను బిహేవ్ చేసిన దాంట్లో ఏది కరెక్ట్. ఇంట్లో గొడవలు పడుతూ ఉన్నారు అనుకోండి రెగ్యులర్గా, ఒక్కసారైనా వాళ్ళందరూ కూర్చొని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అసలు ఏ బిహేవియర్ వల్ల నేను ఇట్లా అవుతున్నా, ఏ ఆలోచన విధానం వల్ల నాకు ఇంత గొడవలు వస్తున్నాయి, ప్రతిరోజు ఫైట్ ఎందుకు అవుతుంది అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, దీనివల్ల హెల్ప్ అవుతుంది. యాటిట్యూడ్లో ఇంకొక మేజర్ ప్రాబ్లం ఉంది. ఓకే, వాయిస్ టోన్. ఓకే, దీనివల్ల చాలామంది యాటిట్యూడ్ తెలిసిపోతుంటుంది. చాలామంది యాటిట్యూడ్ మిస్రీడ్ కూడా అవుతుంది. కొంతమంది మనిషి ఉద్దేశం మంచిగా ఉన్నా అంత బాగున్నా వాళ్ళ వాయిస్ టోన్ని బట్టి వాడు మాట్లాడుతుంటే కొట్టినట్టు ఉంటుంది, మాట తీరు బాగుండదని వాడికి యాటిట్యూడ్ ఎక్కువరా, వాడు సరిగ్గా లేడరా. ఆ చిన్న చిన్న బిహేవియరల్ చేంజెస్ వల్ల చాలా చేంజెస్ వస్తాయి. ఇంకొక సామెత కూడా ఉంది సార్, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. కరెక్ట్. అయితే వాళ్ళ వాయిస్ టోన్ని బట్టి వాళ్ళు మాట్లాడే విధానంలో చెప్పేది మంచి విషయమైనా కొంతమంది గట్టిగా చెప్పడం వల్ల వీడికి యాటిట్యూడ్ ఎక్కువ, ఇట్లా ఉన్నాడు అనే దాంట్లోకి వస్తారు. నెక్స్ట్ బిహేవియరల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ కూడా యాటిట్యూడ్కి యాడ్ చేస్తుంది. ఓకే, సింపులే కానీ అది చేసే విధానం చూసే విధానం చూస్తే వీడికి యాటిట్యూడా అనిపిస్తుంది. ఓకే, సో అలాగా మనని ఎవరైనా చూస్తే ఆ ప్లెజెంట్నెస్ అది రావడమే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా ఇంపార్టెంట్. నేనంటాను అది లాస్ట్ పాయింట్. ఓకే, నీ వాయిస్ టోన్ బాగాలేకపోయినా లేకపోతే నీ బాడీ లాంగ్వేజ్ చూసి ఎవడన్నా జడ్జ్ చేస్తే అది వాడి కర్మ. కానీ ఇంటెన్షనల్ ఇన్సైడ్ ఇఫ్ యు ఆర్ బ్యాడ్, నువ్వు ఎంత కవరప్ చేసినా తెలిసిపోతుంది, వన్ ఫైన్ డే బయటపడిపోతుంది. సో అందుకని యాటిట్యూడ్ తెచ్చుకోవాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు బాడీ లాంగ్వేజ్తో పాటు హార్ట్ ప్యూర్గా ఉండి మంచి యాటిట్యూడ్ ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియాలి. సార్, యాటిట్యూడ్ వల్ల లైఫ్లో సక్సెస్ సాధించగలుగుతారా? ఓయా, సమస్యని చూసే విధానం బట్టి
మన యాటిట్యూడ్ని బట్టి మన సమస్యని చూసే విధానం మారుతుంది. ఒకళ్ళకి ఏది జరిగినా నేను ఫేస్ చేయగలను, దాన్ని దాటగలను అనే యాటిట్యూడ్ మనస్తత్వంతో ఉంటే వాళ్ళు జీవితంలో సక్సెస్ పొందడం ఈజీ అవుతుంది. నెగిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుని నాకు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది కారణాలు చెప్పుకుంటుండే వాళ్ళకి ఇట్స్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్ అండ్ వాళ్ళు త్వరగా డిప్లీట్ అయిపోతారు, సక్సెస్ రాదు వాళ్ళకి. సో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ దృక్కోణం, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంచుకుంటే తెలియకుండానే మన లైఫ్లోకి పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్, మోర్ ఛాన్సెస్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనల్ని నమ్మగలుగుతారు బికాజ్ నేను ట్రస్ట్ వర్ది యాటిట్యూడ్ ఉంది అని మోర్ ఛాన్సెస్ మనకు వస్తాయి. అంత ఎక్కువ నెంబర్ ఆఫ్ ఛాన్స్ వస్తే లైఫ్లో అంత సక్సెస్ మనకు వస్తుంది. ఇప్పుడు ఒకే ఆఫీస్లో ఒక రూడ్ ఫెలో, ఒక బ్యాడ్ ఫెలో అండ్ ఒక మంచి గుడ్ వర్కింగ్ ఎంప్లాయీ ఉంటే వాళ్ళకి ఛాన్సులు ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మన యాటిట్యూడ్, ఆ మనిషి చెడ్డు కాకపోవచ్చు కానీ వాడు మాట్లాడే విధానం, చేసే విధానం వల్ల చుట్టుపక్కల వాతావరణం పాడవుతుంటే అంటే వెనక్కి తోసేస్తారు. ఆటోమేటిక్గా మంచి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే చాలామంది అలా ఉన్నా బ్యాడ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అని ఉంటుంది. ఇది రాంగ్. ఎందుకంటే అలా ఇతరులని చూసి ఉంచుకునే యాటిట్యూడ్ ఈజ్ అ బ్యాడ్ యాటిట్యూడ్. అంటే కంపేర్ చేసుకుని నేను మంచివాడిని, నేను పాపం మంచోడిని, నేను పాపం ఎంత మంచివాడిని అంటే నాకు ఛాన్సులు ఇవ్వట్లేదు. నిజంగా కూడా మంచితనంలో రెండు రకాలు, మంచోడు మంచిగా చేస్తాడు, వర్క్ చేస్తాడు, ఇదొక బ్యాచ్. నన్ను మంచోడు అనుకోవాలి అని బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పాపం మంచి, పాపం మంచోళ్ళు. నన్ను మంచి అనుకోండి, నేను ఇంత చేశా కదా అనే బ్యాచ్. అలాగా యాటిట్యూడ్ లాగా చూపిస్తే కాదు, రియల్గా మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే లైఫ్లో పాజిటివ్గా మన లైఫ్లో మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, సమస్య నుంచి దాటి బయటకు రాగలను అనే ధైర్యం ఉంటే ఇట్స్ అ గుడ్ యాటిట్యూడ్. జెన్యూనిటీ ఉండాలి, యాక్సెప్ట్ చేయగలగాలి. ఒకవేళ ఏదైనా తప్పైతే ఎస్ నేను మార్చుకుంటాను అనే ధైర్యంతో ముందుకెళ్తే వాళ్ళకు ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ కానీ, ఛాన్స్ కానీ, సక్సెస్ కానీ త్వరగా వస్తుంది. ఎవరైతే నేను మార్చుకోను, నేను ఇంతే, నాకు ఇలాగే ఉంటుంది అని ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటారు, వాళ్ళకి సక్సెస్ రావడం చాలా కష్టమవుతుంది. చాలా మంది అడ్డుపడిపోతారు, చాలా మంది ఈగోలకి క్లాష్కి తీసుకుని ఈగో ఫైట్స్లోకి వెళ్ళి లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. విమర్శల్ని కూడా పాజిటివ్గా తీసుకోగలగాలి. విమర్శలు వచ్చేసరికి ఆ టాపిక్ ఇంకొంచెం డైవర్స్ అవుతుంది. విమర్శలు ఎవరు చేస్తున్నారు, ఓకే, విమర్శలు నిజంగా ఎవరైనా కావాలని చేస్తున్నారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా విమర్శ తీసుకుంటే ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటే వేరే. కొంతమంది కావాలని వాళ్ళు విమర్శించడానికే ఉంటారు, అలాంటి వాళ్ళ వింటూ ఉంటే మనకు నెగిటివిటీ వస్తుంది. నిజంగా ఆ ఫీల్డ్లో కరెక్ట్ పర్సన్, మన సీనియర్ చెప్తున్నాడు మార్చుకోవాలి అని, నాకు చెప్తాడా, నాకే చెప్తారు వాళ్ళకి చెప్పరు అనే యాటిట్యూడ్తో ఉంటే ఇట్స్ అగైన్ మిస్టేక్. సో ఎవరు విమర్శిస్తున్నారు, ఆ విమర్శను నేను ఎంత పాజిటివ్గా తీసుకుని నా కెరియర్ కోసం, నా లైఫ్ కోసం నేను హెల్ప్ చేసుకోవచ్చు అని ఇట్స్ అ గుడ్ యాటిట్యూడ్. ఖచ్చితంగా లైఫ్లో అందరం 100% ఉండమండి, చేస్తూ ఉంటే మిస్టేక్స్ అవుతాయి. ఎంత మిస్టేక్ అయినా నేర్చుకుంటాను అని ఇట్స్ అ వెరీ గుడ్ మైండ్ సెట్. ఓకే, ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే లైఫ్లో సక్సెస్ సాధించగలం, అందరూ మనల్ని ఇష్టపడతారనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.